నమస్తే అండి. సామెతలు 2వ అధ్యాయము 10వ వచనము. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకు అంతరింద్రియములలో మర్మముగా ఉన్నటువంటి ఈ దేవుని యొక్క జ్ఞానము ఎప్పుడు ఏలాగున మోసకరమైనటువంటి జబ్బుతో కూడినటువంటి హృదయమును చొప్పిస్తుంది, అనగా ఆ హృదయంలోనికి రాగలుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే, పాపపు నియమము కలిగినటువంటి ప్రాణము తన అతిక్రమముల చేత పట్టుబడి తన అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి క్రమములో, కనికర హృదయము కలిగినటువంటి జీవన విధానములో ప్రాణము నీరైపోయినప్పుడు ప్రయాసపడి భారం మోసుకుని పోతున్నటువంటి క్షణమున, అప్పుడు అట్టి ప్రాణమును బట్టి ఆ ప్రాణమునకు కలిగిన సహోదరుని విచారణ చేసేవాడై ఉన్నాడు మన దేవుడు. ఇంతకు ఇక్కడ మన ప్రాణమునకు గల సహోదరుడు ఎవడు అంటే అది మనస్సేనండోయ్. అట్టి ప్రాణమును బట్టి మనస్సును లేదా హృదయము యొక్క తలంపులను విచారణ చేసే దాని కొరకు అంతరింద్రియములలో మర్మమయ్యున్నటువంటి జ్ఞానము హృదయమును జొప్పించడం, అనగా దూసుకుని హృదయంలోనికి రావడం జరుగుతుంది. అంటే హృదయం కనికరం కలిగి ఉండాలోయ్. అవును, హృదయం ఎప్పుడు కనికరం కలిగి ఉంటుంది అంటే వ్యసనముల చేత ప్రాణము నీరైపోతున్నప్పుడు హృదయం కనికరపడక కఠినంగా ఉంటుందా? ఒకవేళ హృదయం ఆ విధంగా కఠినంగా ఉన్నప్పుడు ఇట్టి సందర్భములో మానవుడు ఆత్మహత్యకు కొనిపోబడతాడు సుమా. కనుక కనికర హృదయము కలిగినప్పుడు మానవుడి యొక్క అంతరింద్రియములలో మర్మమయ్యున్నటువంటి జ్ఞానము ఆ హృదయమున చేరేదై హృదయం యొక్క మోసకరమైనటువంటి తలంపులను పరిశోధించేదై సంపూర్ణ శరణాగతి కోరడానికి దేవుడు ఆ వాక్యము చేత, జ్ఞానము చేత శక్తిని అనుగ్రహించడం వలన అప్పుడు తెలివి నా ప్రాణమునకు మనోహరముగా ఉండగలదు. మానవుడు తిరిగి జన్మించేటప్పుడు లేదా మారు మనస్సు పొందేటప్పుడు ఇట్టి కార్యము మన హృదయమందు జరుగుతుంది సుమా. కనుక వాక్యము యొక్క మర్మము ప్రత్యేకించి మన కొరకే చెప్పబడుతుంది. అది ఎవరి గురించో కాదు అనేటువంటి మెలకువతో వాక్యమును విచారించిన ఎడల ఆ వాక్యము మనలో ఉన్నటువంటి హృదయమును విచారణ చేయగలదు. అప్పుడు మన ప్రాణమును మనము కాపాడుకోగలము అని క్రీస్తు తన సౌందర్యమును, తన రక్షణను, తన విమోచనను ఏ విధంగా మానవుడిలో చేస్తున్నాడో దానిని విచారణ చేస్తూ క్రీస్తు యొక్క సౌందర్యంలోనికి పరిపూర్ణమవుతూ మన ఈ జీవితాలను కట్టుకోగలము అని ఆశిస్తూ, సత్యాన్ని అన్వేషించేటువంటి వారికి, అనగా క్రీస్తును కనుగొనడానికి విచారణ చేసేవారికి ఈ మా మాటలు. థ్యాంక్ యూ. నమస్తే.